ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మరి నిరుద్యోగులను అక్రమ అరెస్టుల పేరిట నిర్బంధాలు చేయడం అనేది ఇది హేయమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. దీన్ని వెంటనే మరి వీళ్ళు రీకలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఏదైతే ఈరోజు ప్రోగ్రాంకు మళ్ళీ పిలిపించినామో మరి గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలనే డిమాండ్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఈరోజు ప్రభుత్వము ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని కార్యాచరణ రూపొందించి మరి వెంటనే పోస్టులు పెంచి మరి డిసెంబర్లో ఏదైతే ఉందో ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు స్వచ్ఛందంగా నిరుద్యోగులు ఆ రోజు పోరాటం చేస్తేనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సందర్భాన్ని మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తూ ఉన్నాం. అయితే ఏదైతే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 30 లక్షల మంది నిరుద్యోగుల వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పిన మీరు మరి ఈరోజు నిరుద్యోగుల యొక్క ఆశయాలను తుంగలో తొక్కే కార్యక్రమం ఏదైతే చేస్తురో ఇది హేయమైన చర్య అని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఖబర్దార్, ఇప్పటికైనా సరే ఏదైతే న్యాయమైన డిమాండ్ ఉందో మరి గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి మరి ఇమీడియట్గా మరి ప్రకటన చేసి ఎగ్జామ్ను మరి డిసెంబర్లో కండక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటితో ఊరుకునేది లేదు. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాల మద్దతుతోని రేపు పొద్దున కార్యాచరణ రూపొందిస్తాం. ఖచ్చితంగా మా న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉందో గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపుదల మరి ఎగ్జామ్ అనేది డిసెంబర్లో జరగాలనేది న్యాయమైన డిమాండ్. కాబట్టి దాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాలతోని కలుపుకొని ఈ డిమాండ్ అనేది నెరవేర్చుకుంటాం. ప్రభుత్వం యొక్క మెడల్ వంచుతాం. ఈరోజు అన్ని తెలంగాణ రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లు మరి నిరుద్యోగులతో నిండిపోయినాయి. అరెస్టులు చేసి ఎక్కడికక్కడ నిర్బంధాలు చేస్తూ ఉన్నారు. ఇది తగదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు మేము రోడ్డెక్కి మరి ఏదైతే ప్రభుత్వము మరి లీకేజీ కారణంగా అన్యాయం చేసిందో ఆ ప్రభుత్వం మీద గొంతెత్తి మరి పోరాటం చేస్తేనే మరి ప్రభుత్వం ఏర్పడింది. ఈరోజు మీరు చేసిన పోరాటాల వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోలేదు, మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కనీసం వాళ్ళు మరి ప్రజల మద్దతుతోని కాదు, ఏదైతే నిరుద్యోగులు మద్దతు తెలిపి మరి గ్రామాన తిరిగి మరి ఏదైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2 లక్షల ఉద్యోగాలు మరి ఏర్పాటు అవుతాయి, మరి నిరుద్యోగుల జీవితాలు బాగుపడతాయని చెప్పేసి ఆ రోజు మేము బీఆర్ఎస్ ప్రభుత్వం పైన పోరాటం చేసినాం. మరి ఈ రోజు నీకు అది గుర్తులేదా అని చెప్పేసి సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు ఏ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన పోరాటం చేశారు కాంగ్రెస్ నాయకులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఏదైతే మరి 3 నెలలు మరి ఎలక్షన్స్ 3 నెలలు ఉన్నదన్న కాలంలో కూడా బీఆర్ఎస్ పార్టీ మరి అధికారంలోకి వస్తుందని చెప్పేసి అనేక సర్వేలు కానీ మరి ఇతర సంస్థలు కానీ చెప్పినటువంటి అంశం. మరి ఆ రోజు మేము ఏదైతే ఉందో మరి నిరుద్యోగులకు సంబంధించిన అంశంలో మరి పోరాటం చేస్తేనే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇది తెలియదా మీకు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు మేము అడిగినటువంటి డిమాండ్ ఏంది? గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని చెప్పేసి. ఇదేమన్నా తప్ప? ఎందుకు ఇంత నిర్బంధాలు చేస్తున్నారు? మరి మేము ఏదైతే ఉందో 1 గంట సేపు పర్మిషన్ మరి టీఎస్పీఎస్సీ చైర్మన్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి మేము అనర్హులమా చెప్పాలి ఈ సందర్భంగా. కాబట్టి ఎక్కడైతే పోలీస్ స్టేషన్లో నిర్బంధాలకు గురి చేసిరో వాళ్ళందరినీ వెంటనే విడుదల చేయాలి. ఈరోజు రాత్రికే కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి దీనిపైన కార్యాచరణ ప్రకటించి మరి స్టేట్మెంట్ రిలీజ్ చేయాలని చెప్పేసి సందర్భంగా పిలిపిస్తా ఉన్నాం. లేకపోతే రేపటి నుంచి కార్యాచరణను ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.